హలో అందరికీ ఈ రోజు వీడియోలో మనం 1 ఇయర్ ప్లస్ బేబీస్ కోసం హెల్దీ టేస్టీ అండ్ ఈజీ రైస్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, దట్టు న్యూట్రిషన్ కూడా ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం క్యారెట్ రైస్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని వేడయ్యాక కొంచెం జీలకర్ర, చిన్న గార్లిక్ అండ్ చిన్నగా మిర్చి వేసుకోవాలన్నమాట. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అయితే వేసి లైట్గా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి అయితే కలుపుకుంటూ ఉండి కాసేపు అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడే క్యారెట్ మగ్గితే ఏంటంటే రైస్తో పాటు ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది, కాబట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టేసి. ఇంక ఇలా కాసేపటికి క్యారెట్ అయితే మగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఒక అరగంట ముందే నేను నానబెట్టాను అనమాట. 3 స్పూన్స్ అయితే రైసు, 1.5 స్పూన్ అయితే కందిపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మీరు. వాటర్ మాత్రం చూసుకుని వేసుకోవాలి. మనం బాగా సాఫ్ట్గా పెడుతున్నాము అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉండి ఇంకా మూత పెట్టేసి మగ్గనివ్వడమే. ఇలా సాఫ్ట్గా అయిపోతుంది కదా. ఈ వేడిగా ఉన్నప్పుడే మనం రైస్ని మెదిపితే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా పెట్టేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ అనమాట. నేనైతే ముందుగానే స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకున్నాను. వీటిలో ఒక 3 స్పూన్స్ అయితే మిక్సీ పట్టాను. ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద గిన్నె వేడి చేసి గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. మళ్ళీ అందులోనే మీరు తాలింపు వేసుకోవాలి. ఇంకా కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి తాలింపులు వేసుకుని అయితే లైట్గా ఫ్రై చేసేసి మిక్సీ పట్టాం కదా స్వీట్ కార్న్, దాన్ని అయితే వేసేయాలన్నమాట. వేసి సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే హైలో పెడితే అడుగంటిపోతుంది. సో సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవడమే. నేనైతే ఇందులో పప్పు వేయట్లేదు, ఓన్లీ రైస్ మాత్రమే వేసుకుంటున్నాను. మనం పిల్లలకి ఎప్పుడు వండేటప్పుడు ఒక గంట కానీ అరగంట కానీ ముందుగా రైస్ నానబెట్టుకుంటే సాఫ్ట్గా మగ్గిపోతుంది అనమాట. స్వీట్ కార్న్లో ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బేబీస్కి ఎనర్జీ బూస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా స్వీట్ టేస్ట్ వల్ల ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంక ఇలానే సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి సర్వ్ చేసేయడమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రోకలీ రైస్ అనమాట. ఇదైతే మనం 6 మంత్స్ నుంచి కూడా ఇవ్వచ్చు పిల్లలకి, అంటే రైస్ కాదు బ్రోకలీస్ని. సో ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ మనం ఫస్ట్ తాలింపు వేసుకుని ఈ బ్రోకలీస్ని అయితే వాష్ చేసుకుని ఇలా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టి. ఇలా మగ్గిన తర్వాత రైస్ అండ్ పప్పు కలిపి వేసేయచ్చు అనమాట. ఇలా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని మగ్గనివ్వడమే. బ్రోకలీలో ఐరన్, కాల్షియం అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది అండ్ బేబీస్ మజిల్ అండ్ బోన్ డెవలప్మెంట్కి కూడా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలక్ రైస్ అనమాట. ఇది కూడా సేమ్ తాలింపు వేసుకుని కొంచెం గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో నేనైతే 2 పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇంత వేసాను. తర్వాత స్పినాచ్ వేసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టి. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైసు, పప్పు వేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. అంతే. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బేబీస్ బ్లడ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా మనం ఈ రెసిపీస్లో పప్పుని యాడ్ చేస్తున్నాం కాబట్టి పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో బేబీస్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇవి కనుక మీ బేబీస్కి ఇస్తూ ఉంటే వాళ్ళ గ్రోత్ చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ ఇవి 1 ఇయర్ బేబీస్కి పర్ఫెక్ట్ లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్. ఇంకా ఇలాంటి బేబీ ఫుడ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.